హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాడు బై బై సేల్ తీసుకొచ్చాడు. ఇందుట్లో మనకి 55 ఇంచ్ స్మార్ట్ టీవీస్ మీద ఎన్నడూ మనం చూడనటువంటి మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. లైక్ 43 ఇంచ్ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే 55 ఇంచ్ స్మార్ట్ టీవీస్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ప్రీమియం బ్రాండ్ స్మార్ట్ టీవీస్ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కంప్లీట్గా క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశాడు. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి డేట్ వచ్చినప్పటికి డిసెంబర్ 7వ తారీఖు, టైం వచ్చినప్పటికి మిడ్నైట్ 2:20 AM అయితే అవడం జరుగుతుంది అనమాట. ఈ టైంకి కంప్లీట్ ప్రైజెస్ అనేటువంటి అన్నీ కూడా రివీల్ అయిపోయినాయి అనమాట. సో ఎవరన్నా పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎండ్ వరకు చూసి మీకు నచ్చినటువంటి ఒక మంచి స్మార్ట్ టీవీతో పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మోడల్ నెంబర్స్ ఏమీ కన్ఫ్యూజన్ ఉండవు. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. ఆ యొక్క టీవీ చూసి బై నౌ నొక్కారంటే రెడ్ కార్ట్లోకి అయితే యాడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. లేదు వాటి యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుండి ఆ వీడియో చూసి మీరు ఫైనలైజ్ అయితే అవ్వచ్చు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈలోపు ఏం చేస్తారంటే వీడియోని దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి హైయర్ ఉండి అయితే వస్తుంది. దీని ఒక మోడల్ వచ్చినప్పటికి Q5 అన్నమాట. ఇది మనకు 55 ఇంచ్లో ఎక్కువ ప్రైస్ రేంజ్లో సేల్ చేస్తున్నారు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుంది. సో మనకి 24 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని ఒక ప్రైస్ వచ్చినప్పటికి రెగ్యులర్గా వీళ్ళు 45,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేసేవారు. సమ్ టైమ్స్ 50,000 కూడా టచ్ అయింది. ఆఫ్లైన్ టీవీ మీరు పర్చేస్ చేయాలంటే 50,000 దగ్గర అయితే ఉంటుందన్నమాట. బట్ మనకి ఎటువంటి కార్డ్ ఆఫర్ కూడా లేకుండా 29,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అప్పుడు ఈ టీవీ 27,400 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 36,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో సెకండ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా S25e M2 అన్నమాట. S25 M2కి S25e M2కి ఏమీ డిఫరెంట్ ఉండదు. ఓన్లీ మనకి రీజనల్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ అయితే ఉంటాయి కదా, అక్కడ మాత్రమే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మనకి రియల్ టైంలో ఏం వర్క్ అవ్వదు అనమాట. ఓన్లీ మన పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ చూస్తాం కాబట్టి S25 అలాగే S25e రెండు కూడా ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మన డిస్ప్లే క్వాలిటీ గురించి పెద్దగా చెప్పుకునే పనే లేదు, మీ అందరికి తెలిసిందే. సో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. బట్ మనకి ఇందులో డాల్బీ విజన్ అయితే ఎవరు, ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది రెగ్యులర్గా 57,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 46,900 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 48,390 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి థామ్సన్ నెక్సన్ QLED స్మార్ట్ టీవీ అయితే ఉంది. దీన్ని రీసెంట్గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుంది, ఎక్కువ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే మనకి ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది అనమాట. బ్లాక్స్ బాగున్నాయి, వైట్స్ బాగున్నాయి. కాకపోతే మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అయితే ఉంటున్నాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ లెవెల్ అంటే తగ్గించుకుంటే మాత్రమే మంచి పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది. అంటే మీకు మినిమం సెట్టింగ్స్ మీద ఒక అవగాహన ఉంటే మాత్రమే ఈ టీవీని పర్చేస్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవడం కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 70 వాట్ డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా 35,000 రూపాయల బడ్జెట్ అయితే సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 27,974 రూపాయలకి అయితే వస్తుంది. అలా కాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 29,300 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి TCL T60 QLED స్మార్ట్ టీవీ. సో ఇది మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది రెగ్యులర్గా 33,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర కనుక ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 26,490 రూపాయలకి అయితే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 25,840 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన ఫిఫ్త్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3S30. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది నేను చూసినంత వరకు 2025 మోడలే. మేబీ మన ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్టిక్కర్ మరి 2024 వచ్చినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఇది మనకి రెగ్యులర్గా 78,155 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 72,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 74,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి LG UA8200. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట. పైగా ఇది మన బడ్జెట్లోనే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి 39,990 రూపాయలకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే 33,475 రూపాయలకి అయితే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే 34,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట.
నెక్స్ట్ మనకి సెవెంత్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ ఓఎల్ఈడి B4. ఇది మన ఓఎల్ఈడీస్లోనే 2024లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ టీవీ అని కూడా చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ అని ప్రాబ్లం ఏమీ కూడా 2024లో పర్చేస్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఈ టీవీ మీద ప్రొవైడ్ చేయలేదు అనమాట. పైగా ఇది మనకి 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. సో ఇది మనకి రెగ్యులర్గా ఏంటంటే ₹1,00,000 బడ్జెట్లో సేల్ చేస్తారు. ప్రజెంట్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹93,000 బడ్జెట్లో వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ₹94,000 బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ QE F6 అనమాట. సో మన QE F1 అలాగే QE F6 రెండు ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే ఒకటి వచ్చేటప్పటికేమో టైజన్ ఓఎస్తో వస్తుంటే, ఒకటి వచ్చేటప్పటికి 1UA బేస్డ్ టైజన్ ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. అంతమించి డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, కానీ చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కాకపోతే మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూసే వాళ్ళైతే మాత్రం ఈ టీవీ స్కిప్ చేసుకోండి. ఎందుకంటే మోషన్ బ్లర్ అనేటువంటి అంత మంచిగా రెడ్యూస్ అయితే అవ్వట్లేదు అనమాట. 100% అనుకోండి, ఒక 70% మాత్రం రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ మిగతా టీవీస్తో కంపేర్ చేసుకుంటే సోనీ కానీ ఎల్జీ కానీ చాలా మంచిగా రెడ్యూస్ చేస్తుంది. ఇది మాత్రం అంతగా అయితే చేయలేకపోతుంది. అలా కాకుండా మీరు ఈ టీవీని ఇంట్లో పెట్టుకొని సెటప్ బాక్స్ ద్వారా మీరు కంటెంట్ వాచ్ చేస్తుంటే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. లేకపోతే ఓటీటీ యాప్స్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ మనకి రెగ్యులర్గా ₹45,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹37,465 అయితే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ₹39,000 బడ్జెట్లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్. ఈ మధ్యకాలంలో మంచి ఫేవరెట్ అయితే అయ్యింది. మనకి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా పీక్స్లో అయితే ఉంటుంది అనమాట. ఈ టీవీ రెగ్యులర్గా వెళ్ళి ₹37,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹31,765 అయితే వస్తుంది. అలాగే మీ దగ్గర కనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹33,890 అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి షామీ ఎక్స్ప్రో సినీ మ్యాజిక్ QLED స్మార్ట్ టీవీ. సో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే యూఏలో కొద్దిగా ల్యాగ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అప్డేట్స్ వారీగా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ టీవీకి అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే షామీ టీవీస్లో చిన్న కంప్లైంట్ అయితే ఉంది. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ యూస్ చేశాక మాకు లైన్స్ వచ్చేస్తున్నాయి, డాట్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు అనమాట. సో మాకు ఆ ప్రాబ్లం ఏమి లేదు. షామీ నుండి మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే మాత్రం దీన్ని పర్చేజ్ చేసుకోండి. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఆర్ వీడియోస్ చూస్తుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవుతారు అనమాట. అంత మంచి హెచ్ఆర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. గేమింగ్ అయితే మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయకండి. రెగ్యులర్ యూజ్కి అయితే చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా వెళ్ళు ₹39,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే ₹35,000 బడ్జెట్లో వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ₹36,000 బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి TCL C7K మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అనమాట. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 2600 పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరంతా లైటింగ్ టెంపరేచర్లో చూసినా సరే మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఈ టీవీ మనకి ₹72,000 నుండి ₹75,000 మధ్యలో ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉండేది. బట్ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹61,000 బడ్జెట్లోనే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹63,000 బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. మీరు ₹60,000 బడ్జెట్ పెట్టగలమంటే మాత్రం ఈ టీవీని పర్చేస్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, 100% మీరైతే సాటిస్ఫై అయిపోవడం జరుగుతుంది అనమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేదు మాకు టీసీఎల్లో అంత బడ్జెట్ పెట్టలేము, కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటే మినీ ఎల్ఈడిలోని C6K అయితే ఉంటుంది. దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో మన 55 ఇంచ్లో ఏ ప్రాబ్లం కూడా లేదని చెప్పుకోవచ్చు. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 1500 పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, గేమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుంది అనమాట. ఇది రెగ్యులర్గా మనకి ₹50,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. అంటే ₹49,000, ₹50,000 బడ్జెట్ సేల్ చేస్తున్నారు అనమాట. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹44,000 బడ్జెట్లో వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹45,000 బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ₹45,000 అంటే అంత ఇది కాదు, కానీ ₹44,000 బడ్జెట్లో అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి మోటరోలా నుండి కూడా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే ఉంది. బట్ ఇది బేసిక్ లెవెల్ స్మార్ట్ టీవీ అనమాట. దీని ఒక పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 600 పీక్ బ్రైట్నెస్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది. అంటే మనకి QLEDకి మినీ ఎల్ఈడికి మధ్యలో అయితే ఈ టీవీ ఉంటుంది అనమాట. ఎవరికైనా మోటరోలా నుండి బడ్జెట్లో ఒక మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే దీన్ని కూడా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే యూఏలో కొద్దిగా ల్యాగ్ అయితే ఈ టీవీ ఉంటుందన్నమాట. ఈ టీవీ రెగ్యులర్గా ₹35,000 బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ₹27,000 బడ్జెట్లోనే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ₹29,000 బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ చాలామంది ఒనిడా స్మార్ట్ టీవీ గురించి అడుగుతున్నారు. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్‌లో చేశాను. ఒక్కసారి చూడండి. డిస్‌ప్లే క్వాలిటీ అయితే మాత్రం నేను కంప్లీట్‌గా ఇంప్రెస్ చేసిందన్నమాట. లుక్ లైక్ మనకి హైయర్ క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ యొక్క డిస్‌ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, అంత మంచి డిస్‌ప్లే క్వాలిటీ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇది గూగుల్ టీఓఎస్‌తో వస్తుందన్నమాట. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. సో ఓవరాల్‌గా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క బడ్జెట్ వచ్చేటప్పటికి రెగ్యులర్‌గా వీళ్ళు రూ. 37,000 బడ్జెట్‌లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం రూ. 34,000 బడ్జెట్‌లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. మాకు ఇండియన్ బ్రాండే కావాలి, మంచి డిస్‌ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఈ ఒనిడా స్మార్ట్ టీవీని పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫైనల్ అలాగే 15 స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి ఫిలిప్స్ నుండి అయితే వస్తుందన్నమాట. ఇది మనకి PQT 8100. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మన పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. కంప్లీట్‌గా మనకి నియర్ టు నేచర్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫిలిప్స్ వాళ్ళు అయితే మాత్రం 2025లో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. మరి 2026లో ఏ విధంగా ఉంటారు ఏంటి అనేటువంటిది చూద్దాం అన్నమాట. సో మనకి ఈ టీవీ రెగ్యులర్‌గా రూ. 33,000 బడ్జెట్‌లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం రూ. 28,000 బడ్జెట్‌లోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది కంప్లీట్‌గా మీరు ఈ సేల్‌లో ఫోకస్ చేయవలసినటువంటి 15 స్మార్ట్ టీవీస్ మాట. ఈ స్మార్ట్ టీవీస్‌లో మీ బడ్జెట్ ఆధారంగా ఏది పర్చేజ్ చేసుకున్నా సరే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారన్నమాట. నేను బల్ల గుద్ది చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వడం అయితే పక్కా. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా నేను యూజ్ చేశాక నాకు నచ్చాక మాత్రం ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చాలా టీవీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కాదని చెప్పేసి ఈ 15 స్మార్ట్ టీవీస్‌నే ఎందుకు తీసుకొచ్చాను అంటే వీటిలో ఉన్న డిస్‌ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అలాగే దీని యొక్క ప్రైస్ రేంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం సాటిస్ఫై అయ్యే రేంజ్‌లోనే ఉంటున్నాయన్నమాట. మిగతావన్నీ కూడా మీరు పర్చేజ్ చేశాక దీంట్లో బాగోలేదు, దాంట్లో బాగోలేదు అని పేరు పెట్టేలాగా అయితే ఉంటాయి. ఈ 15 టీవీస్‌లో ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. నన్ను నమ్మండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్‌గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఇంకా డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఏదైనా స్మార్ట్ టీవీస్ కానీ, సౌండ్ బార్స్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేజ్ చేయాలి, అందులో హెల్ప్ కావాలన్నా సరే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అడిగినా పర్వాలేదు, లేకపోతే కింద కామెంట్ సెక్షన్ అడిగినా పర్లా. ఒక్క నిమిషం లేట్ అయినా సరే పక్కాగా రిప్లైస్ అనేటువంటి వచ్చి మీకు మంచిగా అయితే హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సేల్ అన్ని రోజులు కూడా కంప్లీట్ మీకు అయితే టచ్లో ఉంటాను. మీరు కామెంట్ పెట్టిన వెంటనే రిప్లైస్ అనేటువంటి రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.